ఒకవైపు ఆంధ్రప్రదేశ్లో అధికార కూటమి రాష్ట్రంలో, కేంద్రంలో వాళ్ళకున్నటువంటి బలగాన్ని, వ్యవస్థలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా టార్గెట్ చేయాలి, వైసీపీని ఏ విధంగా బలహీనం చేయాలి అనే దాని మీద దృష్టి కేంద్రీకరించుకుంటూ వెళ్తూ ఉంటే, ఇటువైపు వైసీపీ అధినేత మాత్రం వాటిని కేర్ చేస్తున్నట్లు కూడా కనిపించడం లేదు. ఆయన రోజు రోజుకు చాలా ఆత్మవిశ్వాసంగా కనిపిస్తూ ఉన్నారు. ఆయన చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. సంవత్సరం రోజుల్లోనే ఈ ప్రభుత్వం తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కొందని, తన ప్రభుత్వం మీద ప్రజల్లో చాలా పాజిటివ్ అభిప్రాయం రోజు రోజుకు బలపడుతుంది అని, ఈ కూటమి ఎప్పటికీ అధికారంలోకి మళ్ళీ రాలేదు అని జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రగాఢంగా నమ్ముతూ ఉన్నారు. వాళ్ళ పార్టీ నాయకులతో వరుసగా జరుపుతున్నటువంటి సమావేశాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇదే విషయాన్ని తేటతెల్లం చేస్తూ వస్తూ ఉన్నారు. తాజాగా కూడా కొన్ని మున్సిపాలిటీలు, కొన్ని మండల స్థాయి నాయకులతో జరిగిన సమావేశంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాజంపేట, మడకశిర, రొద్దం, కుప్పం, రామకుప్పం ఈ ఈ మండలాల్లోని మున్సిపాలిటీల నాయకులతో జరిగిన సమావేశంలో కూడా జగన్ గారు వాళ్ళు చాలా కూటమి ప్రభుత్వం, చంద్రబాబు గారు చాలా అమానుషంగా దిగజారి రాజకీయాలు చేస్తూ ఉన్నారు. చాలా దిగజారి రాజకీయాలు చేస్తూ ఉన్నారు. విష బీజాలు నాటుతూ ఉన్నారని మనం ఇప్పటికే చెప్పాం. ఆ విష బీజాలు మహావృక్షాలు అవుతాయి. వాళ్ళు అనుకుంటూ ఉన్నారు ఏదో కేసులు పెడుతూ ఉన్నాం, ఏదో కక్ష సాధిస్తున్నాము అని చెప్పి. ఆ కేసులకు, కక్షలకు భయపడే వాళ్ళు ఎవరూ లేరు ఇక్కడ. రాజకీయాన్ని చాలా దిగజారి మరి వాళ్ళు చేస్తూ ఉన్నప్పుడు దాన్ని మనం నిబద్ధతతోటి, నిజాయితీతోనే ఎదుర్కొందాం. వాళ్ళ కేసులు మనల్ని ఏమీ చేయలేవు. కానీ ఒక్క విషయం అయితే నేను మీకు చెప్పదలుచుకున్నాను. కార్యకర్తలు, నన్ను అభిమానించి వైసీపీని ప్రేమించే కార్యకర్తలు, అభిమానులు ఎవరైతే ఉన్నారో, నన్ను అభిమానిస్తున్నారని, పార్టీని ప్రేమిస్తున్నారని వాళ్ళ మీద కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఉన్నారు. వాళ్ళకి నేను అడుగడుగున అండగా ఉంటాను. అదే సమయంలోనే మిమ్మల్ని ఎవరైతే వేధిస్తున్నారో, ఎవరైతే మీ మీద కక్ష సాధిస్తున్నారో, ఎవరైతే మీ మీద ఉల్లంఘనలకు పాల్పడి ప్రవర్తిస్తూ ఉన్నారో ప్రతి పేరు రాసి పెట్టుకోండి. ప్రతి అధికారి పేరు రాసి పెట్టుకోండి. ప్రతి పోలీస్ పేరు రాసి పెట్టుకోండి. ఇంతకు ముందు లెక్క, ఇప్పుడు రాబోయే జగన్ లెక్క. రాబోయేది జగన్ 2.0. ఆ పోలీస్ అధికారులు డ్యూటీలో ఉన్నా, సర్వీస్లో ఉన్నా, లేదు రిటైర్ అయ్యి ఎక్కడ ఉన్నా కూడా, సప్త సముద్రాల అవతల దాక్కున్నా కూడా వాళ్ళను లాక్కొని వచ్చి చట్టం ముందు నిలబెడతాం. సినిమా అట్లా ఇట్లా కాదు, సేమ్ పదాలు యూజ్ చేశారు జగన్ గారు కూడా. ఒక రేంజ్లో సినిమా చూపెడతాం. ఆషామాషి సినిమా కాదు, ఒక రేంజ్లో సినిమా చూపెడతాం. ఇప్పటికే చెప్పి ఉన్నాం. హద్దులు దాటుతూ ఉన్నారు, నిబంధనలు ఉల్లంఘిస్తూ ఉన్నారు, దిగజారి రాజకీయం చేస్తూ ఉన్నారు, విష బీజాలు నాటుతూ ఉన్నారు. భవిష్యత్తులో ఇవే మిమ్మల్ని మింగేస్తాయి అని ఇప్పటికే చెప్పి ఉన్నాం. సో వీళ్ళు దిగజారి రాజకీయాలు చేసుకుంటూ నన్ను నమ్మిన వాళ్ళను, నన్ను ప్రేమించే వాళ్ళను, నన్ను అభిమానించే వాళ్ళను, వీళ్ళందరినీ కూడా వాళ్ళు హింసిస్తూ ఉన్నప్పుడు అతిక్రమణలకు పాల్పడుతున్న వాళ్ళను సహించే సమస్య లేదు. సంవత్సరం అయిపోయింది అటు ఇటు అనగానే గట్టిగా 3 సంవత్సరాలు కళ్ళు మూసుకోండి. తర్వాత అధికారంలోకి రాబోతున్నది మనమే. వీళ్ళెవ్వరిని కూడా ఉపేక్షించే పరిస్థితే ఉండదు, ఆ సమస్య రాదు అని జగన్మోహన్ రెడ్డి గారు చాలా కాన్ఫిడెంట్గా, ఇటు అధికార కూటమి వాళ్ళ అస్త్రశస్త్రాలను తన మీద ప్రయోగిస్తుందని, నన్ను, నా పార్టీని వాళ్ళు ఏదో బలహీనం చేసే ప్రయత్నాలు చేస్తున్నారన్న ఆలోచన కూడా జగన్ గారికి వస్తున్నట్లేదు. అసలు కేర్ కూడా చేయడం లేదు. ఆశ్చర్యం అంటే అసలు కేర్ కూడా చేయడం లేదు. తను మాత్రం తన పార్టీని పటిష్టం చేసుకుంటున్నారు, కమిటీలు వేసుకుంటూ ఉన్నారు, నెక్స్ట్ జనంలోకి రాబోతూ ఉన్నారు. మధ్యలో కేసులు, అరెస్టులు అంటారా, అవి మనల్ని ఏమీ చేయలేమని చెప్పి జగన్ గారు అయితే చెబుతున్నారు. మనం తప్పు చేయలేదు, పెట్టే ప్రతి కేసు వీళ్ళు కక్షపూరితంగానే. సో కక్షపూరితంగా ఎన్ని రోజులు జైల్లో ఉంచగలుగుతారు, మనం అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని జగన్ గారు అయితే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు.